ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా అనే అర్థంలో వాడతాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ యూ గో ఫాస్ట్, నీవు వేగంగా వెళ్ళినా కూడా, యూ కాంట్ రీచ్ ద స్టేషన్, నువ్వు స్టేషన్ చేరుకోలేవు. షీ మే నాట్ ఫర్గివ్ యూ, ఆమె నిన్ను క్షమించకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ సే సారీ, నువ్వు సారీ చెప్పినా కూడా ఆమె నిన్ను క్షమించదు. ఈవెన్ ఇఫ్ డోంట్ ఇన్వైట్ హిమ్, ఈ విల్ అటెండ్ ద ఫంక్షన్, నీవు ఆహ్వానించకపోయినా కూడా అతను ఫంక్షన్కి వస్తాడు. ఇట్లా అయినా కూడా అనే అర్థంలో ఈవెన్ ఇఫ్ ఉపయోగిస్తాము. సెంటెన్స్లో ఈవెన్ ఇఫ్తో మొదలయ్యే వాక్య భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఆ వాక్య భాగము కామాతో ఎండ్ అవుతుంది. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది వాక్యము బిగినింగ్లో ఉండొచ్చు, లేదా మెయిన్ క్లాస్ తర్వాత అయినా ఉండొచ్చు. ఎక్కువగా ఈ ఈవెన్ ఇఫ్ని ఇమాజిన్డ్ సిచ్యువేషన్స్ చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎలాగంటే, ఈవెన్ ఇఫ్ ద వెదర్ ఈజ్ బ్యాడ్, వాతావరణం బాగా లేకపోయినా కూడా, దే విల్ గో ఫర్ షాపింగ్, వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. అంటే వాతావరణం బాగా లేకపోయినా కూడా అనేది ఖచ్చితంగా చెప్పలేము. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. బాగా లేకపోయినప్పటికీ కూడా, బాగా లేకపోయినా కూడా వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. అంటే షాపింగ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ వాతావరణం బ్యాడ్గా ఉన్నా కూడా, అంటే బ్యాడ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇమాజిన్ అన్నమాట ఇక్కడ. ఇట్లా సిచ్యువేషన్ చెప్పడానికి ఈవెన్ ఇఫ్ ఉపయోగిస్తాము. ఒక వాక్యంలో ఈవెన్ ఇఫ్ ఉపయోగించాము అంటే దాదాపుగా అది ఇమాజిన్ సిచ్యువేషన్ చెప్పే సందర్భంలోనే ఉపయోగిస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఇఫ్ అయినా కూడా అనే పదబంధాన్ని, ఫ్రేజ్ని వాక్యంలో ఉపయోగించి అనేక సంఘటనలు చెప్తాము. ఆ వాక్య భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఈవెన్ దో అనే ఫ్రేజ్ని రియల్ సిచ్యువేషన్స్ చెప్పడానికి ఉపయోగిస్తే, ఈవెన్ ఇఫ్ని ఇమాజిన్ సిచ్యువేషన్ చెప్పడానికి ఉపయోగిస్తాము.